సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో అదేంటో చెప్పే ముందు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీ. సో ఏమక్క సండే కదా నాన్ వెజ్ తేలేదా బావా అంటారా? సో లేదు, ఈరోజు ఇంకా సండే అని చెప్పి మార్నింగే లేట్గా నిద్ర లేచాము. సో ఇంకా అన్నీ అలా అలా లేట్ అయిపోయింది. సో అర్జెంట్ పని ఉందని చెప్పి మీ బావ వెళ్ళిపోయారు. సో నేను ఇంకా రైస్ ఏదైనా కర్రీ కుక్ చేసే అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ఇంట్లో వెజ్జీస్ ఉన్నాయని నేనేం చేశాను, వెజ్జీస్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ చేశాను. ఎందుకంటే అరవింద్కి బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో కాలీఫ్లవర్, క్యారెట్, ఇంకా వీటి పేరు ఏంటో మర్చిపోయాను, మీ ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. సో వెజ్ బిర్యానీ చేసి సో కాలీఫ్లవర్, క్యాబేజీ కర్రీ కూడా చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇలా కర్రీ చేయడం నాదైతే ఫస్ట్ టైం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సో అందరూ తినేశారు. సో అరవింద్ కూడా ఇప్పుడే వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళారు. సో మన చిన్నోడికి కూడా వాడి రైస్ ప్రిపేర్ చేశాను. సో ఆనియన్, నిమ్మకాయ ఇది లేకుండా మన ఫుడ్ అయితే కంప్లీట్ అవ్వదు. సో మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాలాగా నాకు పిచ్చండి. నైటే బిర్యానీ తిన్నాను, మళ్ళీ మార్నింగ్ బిర్యానీ. సో వీక్లో 3-4 టైమ్స్ అయినా బిర్యానీ తింటానే ఉంటాను, చేస్తూనే ఉంటాను. సో అంతే కదా. కాకపోతే సో మసాలా ఎక్కువ ఏం వేసుకోము. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మేము బిర్యానీ అయితే చేసుకుంటాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. అందులోకి మా హస్బెండ్ కూడా మసాలా ఎక్కువ తినరు. సో హెల్త్ దగ్గర చాలా కేర్ తీసుకుంటాము. సో టేస్టీగా, హెల్తీగా, మంచిగా తింటాము. అబ్బబ్బా, బిర్యానీ ముందు పెట్టుకుని మీతో ఇంతసేపు మాట్లాడాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఏకదమ్ ఉంది, ఎప్పటిలాగానే సూపర్ అంటే సూపర్ ఉంది. మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.